నమస్తే. బాబు రూట్ మార్చారు, మంత్రులకు షాక్. ఏపీ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపిస్తుంది. ఎప్పుడు మంత్రుల పర్ఫార్మెన్స్ పై ఫైర్ అయ్యే ఏపీ సీఎం టీడీపీ బాస్ చంద్రబాబు ఈసారి రూట్ మార్చారు. రీసెంట్ గా జరిగిన కేబినెట్ మీటింగ్ లో మంత్రుల పనితీరుపై ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఉన్నట్లు హింట్ ఇచ్చారు. గతంలో రివ్యూ మీటింగ్ లో పేరున క్లాస్ పీకిన బాబు ఈసారి మాత్రం ఎవరిని నొప్పించకుండా ఎలాంటి వార్నింగ్స్ ఇవ్వకుండా ఫుల్ గా మీటింగ్ ముగించారు. అసలు చంద్రబాబు ఈ సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? మంత్రుల బాబును ఎలా ఇంప్రెస్ చేశారు? సీఎం చంద్రబాబు మార్క్ రివ్యూస్ అంటేనే మంత్రులకు ఒక రేంజ్ టెన్షన్ ఉంటుంది. ప్రగతి రిపోర్ట్ కాస్త అటు ఇటు అయినా సరే అందరి ముందు క్లాస్ పీకడం బాబుకు అలవాటు. కానీ తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మంత్రుల గ్రాఫ్ పెరిగిందని, అందరూ పర్ఫార్మెన్స్ బాగుందని చంద్రబాబు అప్రిషియేట్ చేశారు. సీఎం నోటి నుంచి వచ్చిన ఈ పాజిటివ్ కామెంట్స్ ఇప్పుడు మంత్రులకు కింద బూస్ట్ ఇచ్చాయని చెప్పాలి. దీనికి మెయిన్ రీజన్ రీసెంట్ గా ఆన్లైన్ లో జరిగిన టీడీపీ మహానాడు ఈవెంట్. వర్చువల్ గా జరిగినప్పటికీ మంత్రులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో సక్సెస్ చేసేందుకు గట్టిగా వర్క్ చేశారు. ప్రతి మినిస్టర్ తన ఓన్ నియోజకవర్గంతో పాటు తాను ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లాల్లో కూడా క్యాడర్ ను లైన్ లోకి తెచ్చారు. లీడర్స్, కార్యకర్తలను యాక్టివ్ చేసి మహానాడును గ్రాండ్ సక్సెస్ చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్ పై కూడా పార్టీ పవర్ చూపించడంతో బాబు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మహానాడు సక్సెస్ ఒక ఎత్తైతే పబ్లిక్ గ్రీవెన్స్ అంటే ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో మంత్రులు చూపిస్తున్న స్పీడ్ చంద్రబాబును బాగా ఇంప్రెస్ చేసింది. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ లో జరుగుతున్న గ్రీవెన్స్ సెల్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. కేవలం ఆఫీసులకి పరిమితం కాకుండా మంత్రులు స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తూ పబ్లిక్ నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. స్పాట్ లోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. గతంలో పాలన మందగించిందనే టాక్ వచ్చేది. దానికి చెక్ పెడుతూ మంత్రులు ఇప్పుడు అగ్రెసివ్ గా దూసుకుపోతున్నారు. ప్రజల్లో ప్రభుత్వ ఇమేజ్ పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. లీడర్స్ అంతా కలిసికట్టుగా టీం వర్క్ చేస్తుండడంతో క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పుంజుకుంది. మంత్రుల మధ్య ఈ కోఆర్డినేషన్, ఐక్యత చూసిన తర్వాతే చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లో ప్రశంసలు జల్లు కురిపించినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మంత్రుల పర్ఫార్మెన్స్ పై చంద్రబాబు టీం ఇంటర్నల్ గా ఒక సర్వే రిపోర్ట్ రెడీ చేసినట్లు తెలుస్తుంది. సంక్షేమ పథకాల డెలివరీ, డెవలప్మెంట్ వర్క్ స్పీడప్ చేయడం, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో మంత్రులు బెస్ట్ స్కోర్ సాధించారట. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ బేస్ చేసుకుని చంద్రబాబు కేబినెట్ లో పాజిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ హ్యాపీ మూడ్ లోనే మంత్రులకు చంద్రబాబు ఒక చిన్న టాస్క్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే జోష్ ను కంటిన్యూ చేయండి, అస్సలు రిలాక్స్ అవ్వద్దు అంటూ ఇండైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇచ్చారట. రాబోయే రోజుల్లో మరిన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తో ప్రజల్లోకి వెళ్లాలని రూట్ మ్యాప్ డిజైన్ చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన ఈ అప్రిషియేషన్ సర్టిఫికెట్ తో మంత్రులు ఇప్పుడు మరింత డబుల్ ఎనర్జీతో డ్యూటీ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు ప్రశంసలతో ఏపీ మంత్రుల్లో అప్పుడే సరికొత్త జోష్ కనిపిస్తుంది. మరి బాస్ ఇచ్చిన ఈ బూస్ట్ తో మంత్రులు రాబోయే రోజుల్లో ఇంకెంత స్పీడ్ గా దూసుకుపోతారో, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తెస్తారో చూడాలి మరి.